హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాసియా టైలరింగ్. సో ఈరోజు వచ్చేసి పైపింగ్ ఎలా వేయాలి నెక్కి అని చెప్పేసి క్లాస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను పైపింగ్ థ్రెడ్ కోసం సారీలో ఉన్న క్లాత్ తీసుకున్నాను. సో మనకి ఎంత అవసరం ఉంటే అంత క్లాత్ అనేది ఇలాగ క్రాస్గా కట్ చేసుకొని జాయిన్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ పైపింగ్ థ్రెడ్ చూపిస్తున్నాను కదా, ఈ పైపింగ్ థ్రెడ్కి ఇలాగ లోపల పెట్టి స్టిచ్ చేసుకుందాం. తర్వాత నెక్ మొత్తం కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ రెండు కూడా సమానంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి షోల్డర్స్ జారుతాయి కదా, సో దానికోసం ఒక పావు ఇంచు ఇలాగ ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి. ఓకే, సో ఇప్పుడు థ్రెడ్ మొత్తం లోపల పెట్టేసి డైరెక్ట్గా సన్నగా స్టిచ్ అనేది వేసేసుకుందాం. ఓకే, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా బ్యాక్ సైడ్కి మనం జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయండి. ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మధ్యలో మనం ఇలాగ థ్రెడ్ది క్లాత్ పెట్టేసుకొని డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకోండి. ఇది ఫ్రంట్ బ్యాక్ రెండింటికి కూడా వేసుకోండి పైపింగ్ అనేది. సో ఇలా చుట్టూ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇలాగ ఓపెన్ చేస్తే మళ్ళీ ఓ స్టిచ్ అనేది వేసుకున్నారంటే కంప్లీట్.